హలో ఎవ్రీవన్, ఈరోజు ఏఎంసీలో వినాయక చవితి స్పెషల్ గోధుమ పిండి తాలికల పాయసం చేయబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ గోధుమ పిండిని పిండి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. 1 కప్ ఆఫ్ గోధుమ పిండి వేస్తున్నాను. ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని పొడి పిండి వేసుకొని చిన్న చిన్న తాలికల్లా చేసి పెట్టుకోవాలి. ఇలా తాలికల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. పాయసం కోసం 16 హై తీసుకున్నాను. ఇందులో 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఫ్లేమ్ ఆన్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యాయి. ఇందులో ఇంకా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలను యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇందులో 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. థిక్ కన్సిస్టెన్సీ కోసం టీ స్పూన్ గోధుమ పిండి వాటర్లో యాడ్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి. ఫైనల్గా గీ యాడ్ చేసుకుందాం. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. తాలికల పాయసం రెడీ అయిపోయింది.